ఈ మెదక్ పార్లమెంట్ లో దాదాపు 3 పార్టీలో పోటీ ఉంది. ఒక్కవైపు కాంగ్రెస్, ఇంకోవైపు ఈ బీఆర్ఎస్ చనిపోయిన పార్టీ. చనిపోయిన పార్టీలో చనిపోయిన వ్యక్తులు నిలబడ్డారు. వాళ్ళు గాని కాంగ్రెస్ లో గాని దమ్ము లేదు బీజేపీ నుంచి కొట్లానికి. కేసీఆర్ అబద్ధంలో నంబర్ 1 అంటే దానికైనా ఎక్కువ నంబర్ 1 రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు. ఒక్క మాట పైన నిలబడలే. 6 గ్యారంటీలు చెప్పిండు. ఎన్ని గ్యారంటీలైనా పూర్తి చేసిండు ఆయనకి అర్థం అయితలేదు. కానీ ఇవాళ ఇది స్టేట్ ఎలక్షన్ కాదు, ఇది సెంట్రల్ ఎలక్షన్. ఇవాళ భారతదేశంలో ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి అది మీరు అనుకోవాలి. రాహుల్ గాంధీ ఎట్లాంటి పప్పు ప్రధానమంత్రి కావాలా, లేక మన్మోహన్ సింగ్ ఒకప్పుడు ప్రధానమంత్రి ఉండే రిమోట్ కంట్రోల్ నడిచేది అట్లాంటి ప్రధానమంత్రి కావాలా, లేక పాకిస్తాన్ లో ఘుసాంచి సర్జికల్ స్ట్రైక్ చేసే అట్లాంటి ప్రధానమంత్రి మోదీ గారు కావాలా, అది మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. కానీ ఒక్క మాట మీరు యాద పెట్టుకోండి, 400 పార్ అని ఒక స్లోగన్ తీసుకొని మోదీ గారు ముందుకెళ్తున్నారు. దానికి ఎవ్వరు కూడా ఆపలేరు. ఎవ్వరికి దమ్ము లేదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మోదీ గారు 3వ సారి కూడా ప్రధానమంత్రి అవుతున్నారు. అది నేను ఛాలెంజ్ చేస్తున్నా. 13 తారీఖుకి పోలింగ్. 3వ నంబర్ కి మన రఘుబాయి సింబల్, బీజేపీ సింబల్. పోలింగ్ రోజు ఎండ ఉంది, మనం తర్వాత పోదాం, సాయంత్రం పోదాం, అట్లాంటి ఆలోచన పెట్టకండి ప్లీజ్. నా రిక్వెస్ట్. నేను పొద్దు నుంచి అన్నా ఎంబడున్నా, ఎండలో కూడా అన్నా ఎంబడి నిలబడ్డా. ఎండ ఉంటే కూడా మా కార్యకర్తలు మన ఎంబడి ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తకి నేను ధన్యవాదం చెప్తున్నా. ఎండ ఉంటే కూడా రఘుబాయి నేను మీ ఎంబడున్నామని ఒక మంచి భావనతోని కార్యకర్తలు ఇవాళ ఉన్నారు. ఇవాళ మేము గెలుస్తున్నామంటే అదే కార్యకర్తల ఆశీర్వాదం వల్లనే. అదే కార్యకర్తలు 13 తారీఖుకి ఎండ చూడకుండా ఫస్ట్ మీరు ఓటేయాలి, దాని తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి, దాని తర్వాత మీ బూత్ ని మీరు కబ్జా చేయాలి. ప్రతి ఒక్క బూత్ లో భారతీయ జనతా పార్టీ ఫేవరబుల్ గా ఓట్లు వేపియాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్